మయోనీస్ లేకుండా మీరు ఎప్పుడైనా వ్రాప్ తిన్నారా? దీన్ని మనం ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా తీసుకోవచ్చు, లంచ్‌గా తీసుకోవచ్చు ఆర్ డిన్నర్‌గా కూడా తీసుకోవచ్చు. బికాస్ దీంట్లో మయోనీస్ లేదు అండ్ మైదా కూడా లేదు. వితౌట్ ఆయిల్ అనమాట. ఆయిల్ కూడా లిటిల్ బిట్టే యూజ్ చేస్తాం. ఎక్కువ కూడా యూజ్ చేయం. లిటిల్ బిట్ మాత్రమే. చాలా యమ్మీగా ఉండే ఈ రెసిపీని మనం పిల్లలకి పెట్టొచ్చు. పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. సూపర్ యమ్మీగా ఉండే ఈ రెసిపీని ఎండ్ వరకు చూడండి. చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ డీటెయిల్‌గా రెసిపీ చెప్పేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి గోధుమ పిండి తీసుకోవాలన్నమాట. గోధుమ పిండి తీసుకొని దీంట్లో కొద్దిగంత సాల్ట్ వేసుకొని, పిండికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేయద్దు, లిటిల్ బిట్ సాల్ట్ వేసేసుకొని వాటర్ పోసేసుకొని మనం గట్టి చపాతీ పిండి మాదిరిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. తర్వాత వెజిటేబుల్స్ క్యారెట్, ఆనియన్, మష్రూమ్, కీరా అనమాట. మీకు నచ్చితే క్యాప్సికమ్, టమాటో కూడా తీసుకోండి. నేనైతే ఓన్లీ క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. అన్నీ ఈక్వల్గా ఒకే సైజులో కట్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. డైట్లో ఉన్న వాళ్ళు ఇది తిన్నారంటే సూపర్ యమ్మీ అంటారనమాట. ఫుల్ ఖుష్ అవుతారు. ఎందుకంటే ఇవి అంత బాగుంటుంది ఈ వ్రాప్. మయోనీస్ లేకుండా నేను ఇంత టేస్టీగా చేయబోతున్నాను. మయోనీస్ బదులు నేను ఏమి యూజ్ చేయబోతున్నాను తెలుసుకోవాలంటే ఎండ్ వరకు చూడండి. సూపర్గా ఉంటుంది. మయోనీస్ బదులు నేను ఒకటి యూజ్ చేయబోతున్నాను. అది క్రీమీగా టేస్టీగా బాగుంటుంది. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. పిల్లలకైతే సూపర్ అంటారు. వాళ్ళు కూడాను ఒకటి తినే బదులు 2 తింటారనమాట. మనం కూడా పిల్లలకి హ్యాపీగా తినిపియొచ్చు. బికాస్ దీంట్లో మయోనీస్ లేదు కాబట్టి. చూస్తూ ఉండండి ఎండ్ వరకు. సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. నన్ను నమ్మి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒకటే ప్యాన్ మీద మనం అన్నీ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఎక్కువ శ్రమ కూడా ఉండదు. సో చూడండి, ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇంకా ప్యాన్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. లిటిల్ బిట్ ఆయిల్ అనమాట. లైట్గా ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దీని మీద వెజ్జీస్ అన్నీ వేసేసుకొని లైట్గా సాల్ట్ వేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకొని మొత్తము ఫ్రై చేయాలన్నమాట. ఇలా షాలో ఫ్రై అనమాట. ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఎక్కువగా ఫ్రై చేస్తే వీటిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. అందుకని లైట్గా, అంటే ఇట్లాగే డైరెక్ట్గా తింటే మనకి గట్టిగా తగులుతుంది కదా, పిల్లలకి ఇచ్చినా కూడాను గట్టిగా తగులుతుంది అంటారు. అందుకోసం మనం ఈ విధంగా లైట్గా ఫ్రై చేసామంటే సాఫ్ట్ అవుతాయి అన్నమాట. క్యారెట్, కీరా, ఆనియన్ అండ్ మష్రూమ్ ఇవన్నీ సాఫ్ట్ అవుతాయి. లైట్గానే ఫ్రై చేయాలి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో ఉంచేసి లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో మీకు నచ్చితే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేయండి. పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అంటే స్పైసీకి తగ్గట్టు చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్, గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్. ఇవన్నీ వేస్తే మనకి మంచి అరోమాతో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం పెప్పర్ పౌడర్ యాడ్ చేసాం కదా, అక్కడ మనకి ఘాటు వచ్చేస్తుంది కాబట్టి మీరు చిల్లీ పౌడర్ చూసి యాడ్ చేయండి. ఒకవేళ మీకు దగ్గర పెప్పర్ పౌడర్ లేదనుకోండి, చిల్లీ పౌడర్ సరిపోతుంది. ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట. వీటికి మనం వేసిన మసాలా పౌడర్లు మంచిగా అరోమా పట్టి చాలా బాగుంటుంది తినేటప్పుడు. గరం మసాలా ఫ్లేవర్ అండ్ ధనియా పౌడర్, పెప్పర్ ఇవన్నీ టేస్ట్ అనేవి తెలుస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి. అండ్ మెయిన్ వచ్చేసింది వితౌట్ మయోనీస్ లేకుండా ఇంత థిక్గా ఏంటిది అనుకుంటున్నారా? థిక్గా ఏంటిది మయోనీస్ అంటే, మనం పెరుగు ఉంది కదా, పెరుగుని మనం ఒక క్లాత్లో వేసేసుకొని గట్టిగా రౌండ్ చేయాలన్నమాట. రౌండ్ చేసేసి పెట్టామంటే వాటర్ అంతా ఇంకిపోతుంది. మనకి పెరుగు మాత్రం సపరేట్ అవుతుందన్నమాట. వాటర్ ఉండకూడదు. పెరుగు మాత్రం గట్టిగా ఉండాలి. అది పక్కన పెట్టేసుకుంటే మనకి బాగా కలపాలి. బాగా కలిపితే మనకి మయోనీస్ లాగా థిక్గా అవుతుంది. దీంట్లో ఉప్పు, కారం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పెరుగు టిప్ నచ్చితే త్వరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ డైట్లో ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అంటాను. అండ్ చిన్నపిల్లలకి హ్యాపీగా ఇవ్వచ్చు. బికాస్ ఇది మైదా లేదు అండ్ మయోనీస్ కూడా కాదు.
కాబట్టి హ్యాపీగా మనం పిల్లలకు కూడా తినిపియచ్చు. పెరుగు తినని వాళ్ళు ఈ విధంగా మనం వ్రాప్ చేసుకొని తిన్నామంటే సూపర్ అల్టిమేట్‌గా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి చపాతీ కాల్చేసుకోవాలి 2 వైపులా మంచిగా. మీకు నచ్చితే ఆయిల్ వేసుకోండి. లేదంటే నేనైతే ఆయిల్ లేకుండానే కాలుస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఆయిల్ వేసుకోకుండా 2 వైపులా కూడా కాల్చేసుకున్నా బావుంటుంది. ఇది మనం టేస్ట్ పెంచడానికి దీంట్లో అన్నీ నేను చూపించిన విధంగానే చేయండి. టేస్ట్ బావుంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ పెరుగులో మనం ఉప్పు, కారం వేసాం. అండ్ వెజ్జీస్‌లో ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, పెప్పర్ పౌడర్ వేసాం. వీటి వల్ల మనకి టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సూపర్‌గా ఉంటుందనమాట. సో, మాక్సిమం అక్కడే మనం టేస్ట్‌ని పెంచేసాం. ఇంకా అదనంగా మనం ఇంకేం చేయక్కర్లేదు. మీకు ఒకవేళ ఇంకా ప్రతిరోజు దీన్నే మీరు తీసుకోవాలనుకుంటే మష్రూమ్ బదులు పన్నీర్ యూజ్ చేసుకోండి. నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ తీసుకోండి ప్రోటీన్ కోసం. ఎందుకంటే మనం రోజు ఇదే తినాలనిపించిందనుకోండి మీకు మార్చుకోవచ్చనమాట. క్యాప్సికమ్ ఒకరోజు యాడ్ చేసుకుంటూ, నెక్స్ట్ ఒక్కొక్క వెజిటబుల్ అనేది యాడ్ చేసుకుంటూ బ్రోకలీ ఇలాగా యాడ్ చేసుకుంటూ చేసుకున్నారంటే ప్రతిరోజు వెరైటీ డిఫరెంట్ స్టైల్‌లో తిన్నట్టుంటుంది. మంచిగా టిప్ కూడా ఇస్తున్నాను కదా! నచ్చిందా టిప్? టిప్ నచ్చితే త్వరగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చపాతీ మీద ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం చూడండి పెరుగు, ఉప్పు, కారం దీన్నంతా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇది మీరు ఎంత స్ప్రెడ్ చేసుకుంటే మీకు టేస్ట్ అనేది అంత డబుల్ అవుతుంది. మామూలుగా మయోనీస్ తినే వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. మయోనీసే అనుకుంటారు. అంత బాగుంటుంది. ఆహ్, పెరుగు అనేది పుల్లటిది కాకుండా కొద్దిగా తియ్యగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు మయోనీస్ అనుకోవాలంటే పుల్లటి పెరుగు యూజ్ చేయకపోవడమే బెస్ట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్స్ అన్నీ ఇలాగ స్ప్రెడ్ చేయాలి. నేను చూపించిన విధంగా వెజిటబుల్స్ అన్నీ స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ దీని మీద పూర్తిగా మనం ఇందాక చేసుకున్న పెరుగునంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇది ఎంత ఎక్కువుంటే తినడానికి అంత బాగుంటుంది. ఎందుకంటే క్రీమీగా తగులుతుంటే ఎవరికైనా తినాలనిపిస్తుంది. అది పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి కానీ తినే కొద్దీ తినాలనిపిస్తుందనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీకి ఇదే. ఈ పెరుగు అనమాట. ఇది కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. ఓకేనా? చూపించిన విధంగా మంచిగా ఫోల్డ్ చేసేసుకొని పిల్లలకిచ్చారంటే వాళ్ళైతే ఫుల్ ఖుషి అవుతారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. డైట్‌లో ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. నేను చెప్పిన విధంగా రోజుకొక ఐటెమ్‌ని చేంజ్ చేస్తూ తినండి. సూపర్ యమ్మీ అంటారు. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్‌లో ఉన్న వెరైటీ రెసిపీస్‌ని ట్రై చేయండి, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.